సెంటర్ ఫర్ శాండియాగో. దీని నుంచి కొంత దూరంలోనే ఒక స్కూల్లో ఈ ఇద్దరు టీనేజర్స్ చదువుకుంటున్నారు. ఈ ఇద్దరు టీనేజర్స్ ఘటనా స్థలానికి పోలీసులు ఒక స్పెషల్ ఆపరేషన్లో అక్కడికి చేరుకున్న తర్వాత అక్కడి నుంచి వీరిద్దరు పారిపోవడం జరిగింది. మసీదులోని వారందరినీ కూడా పోలీసులు హుటాహుటిన బయటకు తరలించారు. అనంతరం పోలీసులకు దుండగులకు మధ్య ఎదురు కాల్పులు కూడా జరిగినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇస్లామిక్ సెంటర్ ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే మాడిసన్ హై స్కూల్ అనే ఒక హై స్కూల్ ఉంది. ఆ స్కూల్లోనే ఈ టీనేజర్ ఒక అబ్బాయి దాంట్లోనే చదువుతున్నట్టు తెలుస్తుంది. ఉదయం 9:42 ఒక తల్లి పోలీసులకు ఫోన్ చేసి నా కొడుకు శాండియాగోలోని ఈ మాడిసన్ హై స్కూల్లో చదువుతున్నాడు, కానీ ఉదయం ఇప్పుడు కొన్ని గన్స్ తీసుకొని ఇంట్లో నుంచి పారిపోయాడు బయటికి, సో అతన్ని వెతికి పట్టుకునే ప్రయత్నం చేయండి, కొన్ని గన్స్ తీసుకొని పారిపోయాడు అంటూ తల్లే పోలీసులకు ఫోన్ చేసింది. సో తల్లి పోలీసులకు ఫోన్ చేసిన వెంటనే 11:40 ఆ సమయానికి పోలీసులు అతను వెతుక్కుంటూ బయటకు వెళ్ళారు. ఒకసారి మన విజువల్స్లో చూడొచ్చు, రైట్ సైడ్ బాక్స్లో చాలా క్లియర్గా మస్జిద్లోంచి ప్రాణాలు కాపాడుకోవడానికి దాదాపు 140 మంది పిల్లలు, చిన్న పిల్లలు, ఈ మస్జిద్లోనే బ్రైటన్ అనే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్లో 140 మంది చిన్నపిల్లలు చదువుకుంటున్నారు. ఆ సమయంలో ఈ దాడి జరిగిన సమయంలో వాళ్ళందరూ కూడా అక్కడే ఉండే. వాళ్ళందరూ ఎంతో భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడి నుంచి ఆ పిల్లల్ని సేఫ్గా పోలీసులు బయటకు తీసుకెళ్తున్న విజువల్స్ని మనం చూస్తున్నాం. సో మొత్తం మీద కొంత హై టెన్షన్ అయితే నెలకొని ఉండే. మరి ఇస్లామిక్ సెంటర్ని ఎందుకు టార్గెట్ చేశారు? ఈ ఘటనలో ఆ మాస్క్కి సంబంధించిన వాళ్ళు, ఒక స్పిరిచువల్ లీడర్ చనిపోయారు, సెక్యూరిటీ గార్డ్ చనిపోయాడు, అలాగే ఒక కేర్ టేకర్ చనిపోయాడు. వీళ్ళు ముగ్గురు కూడా చనిపోయారు. ఆ సెక్యూరిటీ గార్డ్ అనే వ్యక్తి దాదాపు 10 సంవత్సరాల నుంచి ఆ మస్జిద్కి ఒక సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఆ వ్యక్తి చాలా కీలకంగా మారాడంట. ఈ ఇద్దరు టీనేజర్స్ వాళ్ళని ఆపడానికి లోపల అంతా లాక్డౌన్, ఆ మస్జిద్ మొత్తాన్ని లాక్డౌన్ చేయడానికి వీటన్నిటికీ ఆ సెక్యూరిటీ గార్డ్ ఎంతగానో ప్రయత్నించాడు వాళ్ళందరినీ ఆపడానికి, వాళ్ళిద్దరిని ఆపడానికి. సో తన ప్రాణాలను కోల్పోయాడు ఈ ఫైట్లో. దాని తర్వాత లోపలికి ఆ టీనేజర్స్, ఆ బిల్డింగ్ మనం చూస్తున్నాం కదా, ఆ బిల్డింగ్ లోపలికి ఎంటర్ అయ్యి అక్కడ ఎదురుగా కనిపించిన కేర్ టేకర్ని, అలాగే మరొక లీడర్, వాళ్ళు ఈ పిల్లల దగ్గరికి వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. బ్రైట్ హారైజన్ అకాడమీ అని చెప్పేసి ఒక స్కూల్ కూడా ఆ మస్జిద్లో ఉంది. ఆ పిల్లలు దాదాపు 140 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఆ కేర్ టేకరు, మరొక వ్యక్తి, ఇంకొక స్పిరిచువల్ లీడర్, వీరిద్దరు కూడా ఈ దుండగులు ఇద్దరిని ఆపే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి 11:43 ఆ సమయానికి పోలీసులు ఈ ఇద్దరు టీనేజర్స్ వెపన్స్ తీసుకొని ఇంట్లోంచి బయటికి వెళ్ళారు. ఎక్కడున్నారో అని వెతుకుతున్న సమయంలో ఈ ఇస్లామిక్ సెంటర్ ఫర్ శాండియాగో మీద వాళ్ళిద్దరూ అటాక్ చేయడం జరిగింది. ఆ పిల్లలు ఆ సమయంలో అక్కడే ఉన్నారు. దాని తర్వాత ఈ అటాకర్స్, ఈ ఇద్దరు వ్యక్తులు, మొదటగా ఆ సెక్యూరిటీ గార్డ్ పేరు జస్ట్ ఇప్పుడే వచ్చింది, అమీన్ అబ్దుల్లా అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డ్. అతను ఆ మస్జిద్లో దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడంట. అతను వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దాని తర్వాత అతన్ని చంపేసి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మరో ఇద్దరు, మన్సూర్ కజీహా అలాగే నాదేర్ అవాద్, ఈ ఇద్దరు వ్యక్తులను కూడా ఆ టీనేజర్స్ షూట్ చేశారట. దాని తర్వాత 11:48 ఒక కారుని దొంగలించి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. ఆ పారిపోతున్న సమయంలో మరొక వ్యక్తి, ఒక ల్యాండ్స్కేపర్, అంటే అక్కడ ఒక పని చేసుకునే ఇంకొక వ్యక్తిని కూడా షూట్ చేశారంట. అతనికి ఒక సేఫ్టీ హెల్మెట్ ఉండడం వల్ల అతను బతికిపోయాడు. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట ఆ సమయంలో పోలీసులు వాళ్ళు ఎక్కడున్నారనేది గుర్తించి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు ఆ ఎదురు కాల్పుల్లో ఆ ఇద్దరు టీనేజర్స్ చనిపోయినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద మస్జిద్లో ముగ్గురు, ఆ ఇద్దరు టీనేజర్స్, మస్జిద్లో సెక్యూరిటీ గార్డ్ అమీన్ అబ్దుల్లా, అలాగే మన్సూర్ కజీహా, అలాగే నాదీర్ అవాద్, వీరందరూ కూడా మస్జిద్లో పనిచేసే వ్యక్తులు. ఈ ముగ్గురు కూడా చనిపోయారు. మొత్తానికైతే 17 సంవత్సరాల ఒక టీనేజర్, అతని పేరు కేన్ క్లార్క్, అలాగే 18 సంవత్సరాల మరొక టీనేజర్, అతని పేరు క్యాలెబ్ వాస్కెస్. సో కేన్ క్లార్క్, క్యాలెబ్ వాస్కెస్, వీరిద్దరు కూడా ఆన్లైన్లో ఇద్దరికి పరిచయం జరిగిందంట. ఇద్దరు ఒకటే ఏరియాలో ఉంటున్నామని గుర్తించారు. దాని తర్వాత ఇద్దరు కొంత ఈ అన్యమతస్తులకి వ్యతిరేకంగా, అంటే ముస్లిమ్స్కి వ్యతిరేకంగా కొన్ని నినాదాలు, కొన్ని పుస్తకాలు, కొన్ని వీడియోస్ కూడా వాళ్ళ ఇళ్లలో దొరికాయంట. మొత్తానికైతే వాళ్ళు కావాలనే ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారం, ఒక వైట్ సుప్రీమిస్ట్, గతంలో మనం చూస్తే వేరే న్యూజిలాండ్లో కూడా ఇలా ఒక చర్చ్ని అటాక్ చేశారు.
అప్పుడు అటాక్ చేసి దాదాపు 51 మంది క్రిస్టియన్స్ని చంపేసిన దానికి రివెంజ్గా వీళ్ళు ఈ మసీద్ని అటాక్ చేద్దామని ఇద్దరు ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి మొత్తానికైతే ఒక 30 వెపన్స్ని, దాదాపు ఒక 30 వెపన్స్ని తీసుకొని అక్కడికి వెళ్ళడం జరిగిందంట. మొత్తానికైతే ఆ తల్లి ఎవరైతే ఉందో ఆ తల్లి తమ కొడుకు కొన్ని వెపన్స్ని తీసుకొని ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు, ఏం విధ్వంసం సృష్టించబోతున్నాడో మాకు అర్థం అవ్వట్లేదు, దయచేసి మా కొడుకుని పట్టుకోవాలి అంటూ ఆ తల్లి వేడుకుంది. ఆ తల్లి ఇచ్చిన ఆ ఫోన్ కాల్తోని, ఆ పోలీసులకు ఇంటిమేట్ చేసిన ఆ ఇన్ఫర్మేషన్తోనే, ఆ ఫోన్ కాల్తోనే ఇమీడియట్గా పోలీసులు రెస్పాండ్ అయ్యారు, ఇమీడియట్గా వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కొంత నష్టం అయితే జరిగింది. ఈ ఇస్లామిక్ సెంటర్ ఫర్ శాండియాగో కౌంటీ మొత్తంలోనే ఇది అత్యంత పెద్దదైన ఒక మసీద్ అని చెప్పొచ్చు. మనం చూడొచ్చు ఎంత పెద్ద బిల్డింగ్ కనిపిస్తుందో. పక్కన హైవే పైన ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయింది ఆ షూటింగ్ జరుగుతున్న సమయంలోనే. ఒక్కసారి ఆ స్కూల్లో ఉన్న పిల్లలు 140 మంది పిల్లలు కూడా భయభ్రాంతులకు గురైపోయారు. మొత్తం మీద ఒక అవాంఛనీయ ఘటనని అయితే అడ్డుకునే ప్రయత్నం అక్కడ ఆ మస్జిద్లో పనిచేసే 3 వ్యక్తులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాము. అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉండే ఒకసారి ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉండే అవి కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం రైట్ సైడ్ విజువల్లో మనం చూస్తున్నాం. చూడొచ్చు స్కూల్ పిల్లలు, బ్రైటన్ అనే ఒక స్కూల్ కూడా మస్జిద్లోనే స్కూల్ కూడా ఉండడం. ఆ స్కూల్లో దాదాపు 140 మంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలని ఇమీడియట్గా అక్కడి నుంచి తరలిచేస్తున్న ఆ వీడియోలో మనం చూడొచ్చు. ఆ పిల్లల్ని ఒక సేఫ్టీకి తీసుకెళ్లే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. సో మొత్తం మీద ఆ మత విద్వేషాలని రెచ్చగొట్టే కంటెంట్ని వీళ్ళు రెగ్యులర్గా చూసేవాళ్ళు. ఆ వీడియోస్ని కానీ అవన్నీ చూసి మొత్తానికైతే ఖచ్చితంగా ఒక రివెంజ్ని తీసుకోవాలి. గతంలో న్యూజిలాండ్లో ఒక చర్చిని టార్గెట్ చేసి దాదాపు 51 మందిని చంపేయడం జరిగింది. దానికి రివెంజ్గా వీళ్ళు శాండియాగోలో ఉన్న ఇస్లామిక్ సెంటర్ని దాడి చేద్దామని ఈ ఇద్దరు టీనేజర్స్ మొత్తానికైతే ప్లాన్ చేశారు. దాదాపు 30 వెపన్స్ తీసుకొని వాళ్ళు ఇళ్ళ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళి అటాక్ చేసే ప్రయత్నం చేశారు. ఎంతో కష్టపడి సెక్యూరిటీ గార్డ్ తన ప్రాణాలను కోల్పోయినా కానీ వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. మరో ఇద్దరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. మనం రైట్ సైడ్ పైన బాక్స్లో చూడొచ్చు. ఆ మస్జిద్కి పరిసర ప్రాంతాల్లో ఉన్న ట్రాఫిక్ అంతా పోలీసులు నిలిపివేశారు. ఈ దాడి జరిగిన సమయంలో ఒక్కసారిగా అందరూ అప్రమత్తమయ్యారు, ఒక్కసారిగా షాక్కు గురయ్యారని చెప్పొచ్చు. శాండియాగో కౌంటీ అంటే సాధారణంగా అక్కడ కొంత ప్రశాంతంగానే ఉండే పరిస్థితులు ఉంటాయి. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అక్కడ ఉన్న ప్రజలను ఒక్కసారిగా షేక్ చేసేసింది. 17-18 సంవత్సరాల వయసు గల పిల్లలు మరి ఇలాంటి డెసిషన్కి ఎందుకు పాల్పడుతున్నారు? మరి ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటి ఘటనలు సామాన్యంగా ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. వాళ్ళని కావాలనే ప్రేరేపించారా, లేక వాళ్ళు కొంత మానసికంగా కొంత ఒత్తిడిలో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఒక ఘటనకు పాల్పడ్డారని మీరు భావిస్తున్నారా? దీనిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU